ఈ కన్ఫ్యూషన్ మా దగ్గర కూడా వచ్చింది. 3 డేస్గా మేము కూడా దాని గురించి కనుక్కుంటున్నాము. ప్రాబ్లం ఏడొస్తుంటే ఈ కన్ఫ్యూషన్ ఎవరు క్రియేట్ చేశారనేది మేము కనుక్కునేదానికే 3 డేస్ పట్టింది. ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే దానికి ఎన్టీఆర్ గారికి కానీ నందమూరి అభిమాన సంఘాలకు కానీ ఎటువంటి సంబంధం లేదనేది అఫిషియల్గా అధికారికంగా నేను చెప్తున్నాను. ఏదున్నా కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇంకేదన్నా పర్సనల్ ఏదన్నా ఉన్నా ఎన్టీఆర్ గారే చెప్తారు తప్ప ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్లు ఇంకొకటి అనేది ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఏదో పర్సనల్ అజెండాలతో వాళ్ళు ఏదో చేసుకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకునేవండి. 100 కోట్లు అంటున్నారు, 500 కోట్లు చేసుకోండి, మేమే అడ్డుపడం. ఎవరైనా చేయొచ్చు పూర్వం. కానీ ఎన్టీఆర్ని బదనాం చేసే ప్రోగ్రాం లాగా చేసే విధంగా ఉంటే అది మేము దాన్ని ఖండిస్తాం. కాకపోతే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకి మాకే తెలియదు ఇంతవరకు. 18వ తారీఖు ఊరువాడ కార్యక్రమం పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఎన్టీఆర్ స్ఫూర్తిగానే ఈ కార్యక్రమం చేపడుతున్నామని. అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని. అంటే ఈ రకమైనటువంటి మెసేజ్ పార్టీ అభిమానులుగా మీకుందా? అస్సలు ఇది అంతా రాంగ్ న్యూస్. యాక్చువల్గా ఎవరు దీన్ని మేము అదే 3 డేస్గా మేమే మాకు అర్థం కాలేదు. నిజమైన ఫ్యాన్స్గా మేము ఉంటున్నాం 22 ఏళ్ళుగా. నేను ఏమి ఆయనతో పర్సనల్ టచ్ ఉంది, అన్నీ ఉంది. ఏ కార్యక్రమాలు ఏదన్నా నన్నే పంపిస్తా అంటాడు. ఈ మధ్య క్యాన్సర్ పేషెంట్ ఇష్యూస్ కూడా నేను బెంగళూరు వీడియో కాల్ మాట్లాడించిన పరిస్థితి మీరు చూశారు. కానీ మాకే తెలియదు అసలు ఏం జరుగుతుందో, మా వెనకాల ఏం జరుగుతుందో మాకే తెలియదు. ఆ విధంగా కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. అందరూ నైట్ 1 గంట వరకు ఫోన్లు నాకు. నా ఎన్టీఆర్ వస్తాడు, ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు రా, ఎందుకు వచ్చింది ఇంత క్లారిటీ అంటే, ఇంత క్లారిటీ లేకుండా ఎందుకు ఉండాలి మీరంటే, అది ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ని క్రియేట్ చేసేసినారు. మా వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి మిక్సింగ్ చేసి ఏదేదో వాళ్ళు పోస్టులు చేస్తూ వాళ్ళు ఏదో సునకానందం పొందే విధంగా తయారైపోయినారు.